ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ సీఎం చంద్రబాబుపై దర్యాప్తు చేపట్టాలని సుప్రీంకోర్టుకు నిందితుడు మత్తయ్య లేఖ రాశారు. చంద్రబాబు ప్రోత్సాహం మేరకు తాను ఓటుకు నోటు కేసులో తప్పు చేశానని సీజేఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయికి ఓటుకు నోటు కేసు నిందితుడు మత్తయ్య లేఖ రాయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో అంతా చంద్రబాబే చేశారని, ఆయనే కీలక నిందితుడని లేఖలో తెలిపాడు. తనను స్టీఫెన్సన్ వద్దకు పంపడంలో రేవంత్ రెడ్డితో పాటు చంద్రబాబుది కీలక పాత్ర అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసేలా ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ను ఒప్పించాలని తనను బలవంతం చేసినట్లుగా తెలిపాడు. 5 కోట్ల రూపాయలు ఆశ చూపాలని తనపై బలవంతం చేసినట్లు చెప్పారు మత్తయ్య. ఇక ఈ కేసు నమోదయ్యాక పోలీసులకు దొరకకుండా తనను లోకేష్ విజయవాడకు తరలించారని, సన్నిహితుల సహకారంతో 6-7 నెలలు నిర్బంధించారని సీజేఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు మత్తయ్య. ఈ కేసులో బాబు, లోకేష్, ఏబీ వెంకటేశ్వరరావు సహా మరికొందరిని నిందితులుగా చేర్చి విచారణ చేపట్టాలని కోరారు. ఈ కేసులో చంద్రబాబు, లోకేష్ చేసిన దారుణాలను వివరించారు. ఓటుకు నోటు కేసులో తన ప్రమేయంతో పాటు నేరానికి ప్రోత్సహించిన చంద్రబాబు, లోకేష్ను కూడా నిందితులుగా కోరారు మత్తయ్య. ఈ వ్యవహారంలో టీడీపీ నేతలు, పోలీసు అధికారులు, జడ్జిలు, న్యాయవాదులు, వారికి సహకరించిన ప్రతి ఒక్కరిని తనతో పాటు సమగ్రంగా విచారించాలన్నారు. ఏసీబీ పోలీసుల దర్యాప్తులో అధికారిక సాక్ష్యాలు, చంద్రబాబు మాట్లాడిన రికార్డు, దీని ఫోరెన్సిక్ నివేదిక, రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ 50 లక్షల నగదుపై దర్యాప్తు జరగాలన్నారు. చంద్రబాబు, రేవంత్ ప్రోద్బలంతోనే సెబాస్టియన్ను ఒప్పించినట్లు లేఖలో తెలిపారు. 2016లో జరిగిన మహానాడులో చంద్రబాబు, రేవంత్ తనను పిలిపించి ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలపై మాట్లాడారని లేఖలో పేర్కొన్నారు. ఈ కేసులో తనతో పాటు చంద్రబాబు, రేవంత్తో పాటు భాగస్వాములైన వారందరిపై దర్యాప్తు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు మత్తయ్య. ఈ కేసు విచారణ సజావుగా సాగి నిజానిజాలు బయటకు రావాలంటే రేవంత్ను ముఖ్యమంత్రి హోదా నుంచి తప్పించాలని కోరారు. వేం నరేందర్ రెడ్డి, వేం కీర్తన్, ఉదయ్ సహా తదితరులు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో అధికార పదవుల్లో ఉన్నారని, వారు ఏసీబీ అధికారులను ప్రభావితం చేసే అవకాశమే ఎక్కువగా ఉందని లేఖలో తెలిపారు. కేసులో వారి పాత్ర లేకుండా చేసేలా ఒత్తిడి తెస్తారని, దర్యాప్తులో వారి ప్రమేయం ఉండకుండా, తప్పుదో పట్టకుండా ఏసీబీ అధికారులను ప్రభావితం చేయకుండా ఉండాలంటే ముందుగా వారిని పదవుల నుంచి తప్పించాలని కోరారు. విచారణ ముగిసేదాకా పదవులకు దూరంగా ఉండేలా ఉత్తర్వులు జారీ చేయాలని సీజేఐని కోరారు. అంతేకాదు ఈ కేసు సుప్రీంకోర్టు లేదా ఏపీ, తెలంగాణేతర హైకోర్టులకు బదిలీ చేసి విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టును కోరారు మత్తయ్య. ఇక ఈ కేసు నమోదయ్యాక తెలంగాణ పోలీసులకు దొరకకుండా చేసేందుకు లోకేష్ విశ్వ ప్రయత్నం చేశారని, ఆయన సన్నిహితులు కిలారి రాజేష్, రేవంత్ అనుచరుడు జిమ్మీ బాబు మరికొందరు తనను కారులో నిర్బంధించినట్లు పేర్కొన్నారు. కాళ్ళు చేతులు కట్టేసి బలవంతంగా హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించి సుమారు 6-7 నెలలు అజ్ఞాతంలో ఉంచినట్లు తెలిపారు మత్తయ్య. తన భార్య, పిల్లలకు, తల్లిదండ్రులకు చూపించకుండా ఏపీలోని పలు ప్రదేశాల్లో చీకటి గదిలో బంధించి అడవుల్లో తిప్పుతూ అప్పటి పోలీసులు, లోకేష్ సన్నిహితులు తీవ్ర వేధింపులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎక్కడికి వెళ్లకుండా కాపలాగా ఏబీ వెంకటేశ్వరరావు, అప్పటి డీజీపీ, టాస్క్ ఫోర్స్ బృందాలు, కృష్ణా జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా సహకరించారు. వారందరినీ నిందితులుగా చేర్చి విచారించాలని సీజేఐని కోరారు. విజయవాడ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై ఫోన్ ట్యాపింగ్ కేసు బలవంతంగా ఫిర్యాదు చేయించారు. 164 స్టేట్మెంట్లపై బలవంతంగా సంతకం పెట్టించారని, 100కు పైగా తెల్ల కాగితాలపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నట్లు తెలిపారు. తన భార్యకు నామినేటెడ్ పదవి ఇస్తామని, అమరావతిలో ఇల్లు, వ్యాపార అభివృద్ధికి సహకరిస్తామని, పిల్లల చదువు, భవిష్యత్తుకు సహకరిస్తామని నమ్మించే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. లోకేష్ టీం, టీడీ జనార్దన్, చంద్రబాబు పిఏ శ్రీనివాస్, కేబినెట్ మంత్రులు అందరినీ ఈ కేసులో నిందితులుగా చేర్చి పూర్తిగా విచారణ చేయాలని కోరారు.